లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ స్వీకరిస్తూ ప్రతి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన సభలో రేవంత్ ప్రసంగించారు. వరంగల్ అంటే దేశానికి తలమానికమని, పివి గుర్తుకొస్తారని, వరంగల్ పేరు చెబితే కాళోజీ జయశంకర్ మదిలో మెదులుతారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయి ఉన్న వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు విమానాశ్రయం తీసుకొస్తామని స్పష్టం చేశారు. వరంగల్ పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వరంగల్ ఖమ్మంలో చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. వరంగల్కు పెట్టుబడులు తీసుకొస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ హరీష్ రావులపై విమర్శలు గుప్పించాడు రేవంత్. మామల్లులో తోక తెగిన బల్లులా ఎగురుతున్నారని రేవంత్ రెడ్డి దుయ్యపట్టారు. తమ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని గొప్పలు చెప్పుకున్నారని, అప్పుడే అది కూలిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై చర్చిద్దామని అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే మేడిగడ్డ మేడిపండ అయిందని, సుందీలు సున్నమైందని రేవంత్ ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేవని రేవంత్ రెడ్డి చెప్పారు. 15 ఆగస్టులోపు రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తామని అంటున్నారంటూ హరీష్ రావు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న రేవంత్ రెడ్డి హరీష్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు మాట తప్పొద్దని సూచించారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించే నాయకులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టికెట్ కోసం కడియ శ్రీహరి కాంగ్రెస్ సంప్రదించలేదన్న రేవంత్, కోట్ల సంపద చూసి కాదు నిజాయితీ చూసి కావ్యకు టికెట్ ఇచ్చామని తెలిపారు. వరంగల్ అభివృద్ధి అవసరాలు తీర్చే బాధ్యత తనదని, వరంగల్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. కావ్యకు భూములు మింగిన అనకొండకు మధ్య పోటీ అని, కాంగ్రెస్ ఓటు వేసే కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సీఎం రేవంత్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. 10 ఏళ్లలో తెలంగాణకు ఏం చేయలేదన్నారు.